धूपमाघ्रापयामि। ओम जितन्ते दक्षिणतो वृषभ एधि हव्यः इंद्रो जयाति न पराजयात अधिराजो राजसुराजयाति। धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि उल्लासपल्लवितपालित सप्तलोकी निर्वाहकोरकितने मकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। लक्ष्मीरमण गोविन्द गो। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्यैश्च पूजयामि। ओं भगवन्नारायणाभिमतानुरूपस्वरूपरूपगुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशय असङ्ख्येय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवध्यां देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। आकारत्रय संपन्नामरविन्द निवासिनीम् अशेष जगदीशित्रीं वन्दे वरदवल्लभाम्। श्रीं श्रियै नमः। ओं चन्द्रशोभिन्यै नमः। ओं वैष्णव्यै नमः। ओं ओम विष्णुपत्न्यै नमः। ओम वरारोहायै नमः। ओम हरिवल्लभायै नमः। ओम शारङ्गिण्यै नमः। ओम देवदेविकायै नमः। ओम लोकसुन्दर्यै नमः। ओम श्रीमहालक्ष्मीदेव्यै नमः। ओम श्रीं श्रियै नमः। ओम भूं भूम्यै नमः। ओम नीं नीलायै नमः। మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద. జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం
सुमङ्गलीर्यं वधूरिमागुं समेत पश्यता सौभाग्यमस्यै दत्त्वा याधास्तं विपरेतना माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु भवन्तो महान्तो अनुगृह्णन्तु माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఒక అర్చకుడు రాముడు అని ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములిద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் நாராயணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதில் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்திர நுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல்